హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న. అది మనకు మాత్రమే సొంతమైనది కానీ మనకన్నా దాన్ని ఇతరులే వాడుతుంటారు. ఏమిటది? ప్రశ్న మరొకసారండి. అది మనకు మాత్రమే సొంతమైనది కానీ మనకన్నా దాన్ని ఇతరులే వాడుతుంటారు. ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్లో. సెలవు ఉన్నారండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్సేనండి, అన్ని న్యూ టిప్స్. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, కొబ్బరి తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చు. కొబ్బరి చిప్పని ఇలాగా పొయ్యి అయితే వెలిగించుకొని ఇలా హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా వదిలేసి 5 మినిట్స్ తర్వాత ఏదైనా ఒక క్లాత్ పట్టుకొని ఇలా కొంచెం వేడిగా ఉంటుంది కదండి, ఈ విధంగా చాకు పెట్టి తీసుకున్నాం అనుకోండి చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియోలోనే చూపిస్తున్నాను చూడండి, చాలా ఈజీగా అయితే వచ్చేసింది. కొబ్బరి చిప్పలో నుంచి కొబ్బరి తీయాలంటే చాలా కష్టపడుతూ ఇసుకుపడుతూ ఉంటాం కదండి, ఇలా ఈజీగా సింపుల్గా తీసేసుకోవచ్చండి. మనం కొబ్బరికాయ కొట్టిన వెంటనే తీయడానికి ట్రై చేసినా కూడా అవి ముక్కలు అయిపోతూ ఉంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి, టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలాగా మనం డీప్ ఫ్రిడ్జ్లో ఒక గంట ఉంచేసి తర్వాత తీసినా కూడా కొబ్బరి చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలా తీసిన కొబ్బరి చిప్పని వేస్ట్ చేయకుండా మనం చక్కగా దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కందిపప్పులో కానీ రైస్లో కానీ ఇలా పెట్టుకోవటం వల్ల పురుగు రాకుండా ఉంటుంది. తీసుకొని మనకే చక్కగా వేసుకోవడానికి కూడా చిప్ప చక్కగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎగ్స్ మనకి సమ్మర్లో పాడైపోతూ ఉంటాయి కదండి, ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఎగ్స్ని అయితే మనం ఈ విధంగా చక్కగా కొంచెం ఆయిల్ అయితే ఇలా అప్లై చేసామనుకోండి, ఆయిల్ అయితే మనకి కర్రీలో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ ఏ ఆయిల్ అయినా సరే ఇలా ఎగ్స్కి అయితే అప్లై చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే బయట పెట్టుకున్నా సరే మనకి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా ఆయిల్ అయితే అప్లై చేసి మనం బయట ఉంచుకున్నా సరే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 3. ఏదైనా ఒక న్యూస్ పేపర్ తీసుకుని దీనిపైన వాటర్ అయితే ఇలా చల్లుకోవాలండి. ఇలా చల్లుకొని ఈ న్యూస్ పేపర్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో ఒక్కొక్కసారి మనం ఫుడ్ ఐటమ్స్ పెట్టినప్పుడు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి, అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగ పేపర్ని అయితే కొంచెం వాటర్ చల్లుకొని ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్ బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుందండి. ఇలాగ ఒక 1 డే ఉంచేసి తర్వాత నెక్స్ట్ డే తీసేయచ్చు, మంచి స్మెల్ వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో ఉన్న స్మెల్ అంతా పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఎటువంటి స్మెల్ లేకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 4. ఇలాగా మనం టైల్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో అయినా ఇలాగా చీమలు అయితే ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి, చీమలు ఉన్నప్పుడు ఇలాగ మనం కొంచెం ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, ఫేస్ పౌడర్ ఏదైనా సరే చాలా బాగా పనిచేస్తుందండి. ఇలాగ చీమలు ఉన్న చోట ఇలా ఫేస్ పౌడర్ జల్లిన తర్వాత చూడండి చీమలు అయితే ఇలాగ చనిపోతున్నాయి. చూసారా, గమనించారండి, వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇలాగైతే చీమలు చనిపోతున్నాయి. ఇలా ఫేస్ పౌడర్ అయితే చీమలకి చాలా బాగా పనిచేస్తుంది. సో తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5. ఇలాంటి క్లాత్ క్యారీ బ్యాగ్స్ అయితే మనం ఏదైనా సరుకులు కొన్నప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఇలాంటి క్యారీ బ్యాగ్స్ని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఎడ్జ్లు ఉన్నటువంటి వీటిని కట్ చేసుకొని సెజ్జర్ తీసుకొని ఇలాగా సైడ్లో ఉన్నటువంటి వీటిని కట్ చేసుకొని చక్కగా మనం ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనం గ్యాస్ స్టవ్ మీద ఒక్కొక్కసారి అనుకోకుండా పాలు కానీ రైస్ కానీ ఇలాగ డస్ట్ కానీ పడుతూ ఉంటుంది కదండి, దాన్ని చక్కగా క్లీన్ చేసుకోవడానికి
టిష్యూ పేపర్ లాగా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా మనం ఫ్లోర్ మీద కానీ గ్యాస్ స్టవ్ కానీ చక్కగా క్లీన్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో కొంచెం పేస్ట్ అయితే వేసుకోవాలండి. కొంచెం షాంపూ అయితే వేసుకోవాలి. ఏ షాంపూ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఏ పేస్ట్ అయినా వేసుకోవచ్చు అండి. ఈ విధంగా అయితే వేసుకున్న తర్వాత కొంచెం బ్లూ అయితే వేసుకోవాలండి. మనం బట్టలకి యూజ్ చేసుకునే బ్లూ అయితే ఉంటుంది కదండి, ఆ బ్లూ కొంచెం కూడా వేసుకొని ఇలా వాటర్ అయితే కొంచెం కొంచెంగా పోసుకొని ఇలా మొత్తం కలిసేలాగా ఏదైనా ఒక స్పూన్ తీసుకొని ఇలా మొత్తం కలిసేలాగా ఈ లిక్విడ్ని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ లిక్విడ్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మనం రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే చక్కగా ఈజీగా ఈ లిక్విడ్ని అయితే తయారు చేసుకోవచ్చండి. చూసారా, ఈ విధంగా అయితే లిక్విడ్ తయారు చేసుకున్నాం కదండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చండి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని కూడా ఇది చక్కగా ఉపయోగించుకోవచ్చండి. ఈ లిక్విడ్ అంత బాగా పనిచేస్తుంది. ఇలా స్ప్రే బాటిల్లో పోసుకున్నాం కదండి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు, గ్యాస్ స్టవ్ కానీ అలానే ఫ్రిడ్జ్ కానీ చైర్స్ కానీ చెక్క డోర్లు కానీ ఇలాగా ఉన్న ప్రతి ఒక్క వస్తువు పైన కొంచెం కొంచెంగా స్ప్రే చేసుకొని ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఇలాగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా ఫ్లోర్ మీద కానీ గ్యాస్ స్టవ్ మీద కానీ చక్కగా క్లీన్ చేసుకుంటే మనకి ఎటువంటి డస్ట్ లేకుండా వీటిపై ఉన్నటువంటి తెలియని క్రిములు కూడా ఉంటూ ఉంటాయి కదండి, అవన్నీ కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయి. రూపాయి ఖర్చు లేకుండా ఈ లిక్విడ్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఈ విధంగా స్ప్రే చేసుకుని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి లైవ్లో. ఇలా ఇదైతే స్ప్రే చేసా కదండి లిక్విడ్ని. ఇప్పుడు ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఇలాగా క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా మెరిసిపోతుందండి. ఎటువంటి డౌట్ అయితే మీకు అవసరం లేదండి. 100% వర్క్ అవుతుంది. ఈ విధంగా కొంచెం స్ప్రే చేసుకొని మన వంట పూర్తయిన తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వీటిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ మనకి తెలియని క్రిములు కూడా అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయండి. ఇలా ఉంటే బొద్దెంకలు కానీ బల్లులు కానీ అవి ఎక్కువగా కూడా దరి చేరకుండా ఉంటాయి. వీటి స్మెల్కి కూడా రాకుండా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా గ్యాస్ స్టవ్ కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. అలానే ఫ్రిడ్జ్ మీద కూడా, ఫ్రిడ్జ్ డోర్ కూడా ఎలా పడితే అలాగా మనం ఇలాగ చేతులతో టచ్ చేస్తూ ఉంటాం కదండి. ఈ విధంగా కొంచెం మనం దీనిపైన కూడా ఇలాగ లిక్విడ్ స్ప్రే చేసి ఇలా క్లాత్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మంచి షైనింగ్ వస్తుందండి. దీంట్లో మనం బ్లూ అలానే కొంచెం షాంపూ అలానే పేస్ట్ వేసాం కదండి. ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుంది. వేలకు వేలు పెట్టి మనం ఇంట్లోకి లిక్విడ్లు తెచ్చుకునే బదులు ఇలాగ ఇంట్లోనే లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకొని చాలా బాగా ఇలాగ క్లీన్ చేసుకోవచ్చు అండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, ఇలాంటి పర్సు కానీ అలానే మన డ్రెస్సెస్కి వచ్చినటువంటి జిప్స్ కానీ అలానే జీన్స్ ప్యాంట్స్కి వచ్చినటువంటి ప్యాంట్స్కి ఉన్నటువంటి జిప్పులు కానీ ఒక్కొక్కసారి స్టక్ అయిపోయి బిగుతుగా ఉండి రావు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. పెన్సిల్ తీసుకొని పెన్సిల్కి ఉన్నటువంటి నీడిల్ని ఇలాగా గట్టిగా రఫ్ చేసి గట్టిగా ఒక 5 minutes మాత్రం అలా అన్నాం అనుకోండి, ఈ జిప్పు చక్కగా స్టక్ అయిపోయిన జిప్పు కూడా చాలా ఈజీగా స్మూత్గా వచ్చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి పెన్నులు అయితే అంటే కొన్ని ఇంక్ అయితే ఉంటుంది, పెన్నులు అయితే రాయు కదండి, పిల్లలకి ఇసుకొచ్చేస్తూ పక్కన పడేస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. పొయ్యి వెలిగించుకొని అట్లా పెన్ను పెట్టుకుని దానిపైన కొంచెం పెన్నులను అయితే ఇలా హీట్ చేసుకుంటే ఇంక్ అనేది కొంచెం కరుగుతుందండి. మనకి పెన్నులు కూడా హీట్ చేసిన తర్వాత ఆ రీఫిల్లో ఉన్నటువంటి ఇంకు కరుగుతుంది కాబట్టి మనకి చక్కగా రాస్తుందండి. ఈ విధంగా పెన్నులు రాయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా యూజ్ అవుతుందండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా పెన్నులు రాయినప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. పిల్లలకు కూడా ఎటువంటి ఇసుగుదల లేకుండా పెన్నులు మనం చక్కగా ఈ విధంగా అయితే ఈ టిప్ యూజ్ చేసి చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఈ టిప్ యూజ్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చండి. సో తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా
రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటానండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. ఈ రోజు అడిగిన పొడుపు కథ ప్రశ్న కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేసి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.